హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిటీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేమైతే మార్కెట్ నుంచి రొయ్యలు తీసుకొని వచ్చాం. చాలామంది ఎక్కువగా మార్కెట్ నుంచి అలా క్లీన్ చేసుకొని తెచ్చిన రొయ్యలను డైరెక్ట్గా వండేస్తారు. అలా మాత్రం ఎప్పుడు వండవాకండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ తినేటట్లయితే రొయ్యలను అయితే ఈ విధంగా మీరు చూడండి, నల్లగా ఒక నరం ఉంటుంది కదా, అది మేము తీస్తున్నాం కదా, సేమ్ అదైతే తీసిన తర్వాత మాత్రం కుక్ చేసి పిల్లలకి పెట్టండి. మీకు చాక్తో ఉంటే చాక్తో వీలుగా తీయండి, లేదంటే టూత్ పిక్ ఉంటే టూత్ పిక్తో కూడా అలా ఈజీగా తీయొచ్చు అనమాట. అది మాత్రం చాలా డేంజర్ అనమాట. అది క్లీన్ చేసిన తర్వాత మాత్రమే మీరు కుక్ చేసుకొని తినండి. ఈ రొయ్యలకి ఎంతైతే మనం కష్టపడతామో అంతే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఈ రొయ్యలు. అలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఈ రొయ్యలు బాయిల్ అయ్యేలోపు మనం ఇలా ఉల్లిపాయలని కట్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా 50% బాయిల్ అయితే మాత్రం సరిపోతుంది. ఎక్కువగా బాయిల్ చేయవకండి, ఎందుకంటే తర్వాత మనం ఫ్రై కోసం కదా, ఫ్రై చేసుకునేటప్పుడు మిగతా 50% బాయిల్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ని ఈ విధంగా వంచేసుకొని డీప్ ఫ్రై కావాలనుకుంటే మాత్రం ఫుల్గా వాటర్ తీసేయండి, లేదా కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం ఒక 100 ml వాటర్ అయితే లాస్ట్లో ఉంచుకోండి అనమాట. నీళ్లు తీసిన తర్వాత ఈ రొయ్యల్ని ఇలా పక్కన పెట్టుకొని, అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా మనం స్లైసెస్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అదండి, ఇప్పుడు మొదలవుతుంది అసలు సినిమా. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లకు వచ్చిన తర్వాత మీరు చిన్నులపాయల్ని దంచి పెట్టుకోండి. ఎట్లాగంటే కచ్చా పచ్చగా మీరు హస్బెండ్ని దంచుతారు అలాగా దంచుకున్న చిన్నులపాయని కూడా వేసేసుకొని, అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని, మనం 50% బాయిల్ చేసిన రొయ్యలను కూడా మేమైతే 100 ml వాటర్ అయితే ఉంచుకున్నాం, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వేసుకున్నాం అనమాట. దీన్ని కొంచెం సేపు 5 to 10 minutes ఇలాగే కలిపేసి వదిలేసేయండి. అలాగే కొంచెం ఫ్రాన్స్ మసాలా కూడా యాడ్ చేయండి. యాక్చువల్గా అందరూ నిమ్మకాయ ఆరిపోయిన తర్వాత పిండుతారు, మేము మధ్యలో పిండుకుంటాం, ఎందుకంటే ఇది బ్యాచిలర్ స్టైల్లో కదా మేము చేస్తున్నది. మీకు నచ్చితే ఎవరైనా మీ హస్బెండ్కి మీరు ఇలాగనైనా చేసి పెట్టండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆ ఫ్రాన్స్ని అలా డ్యాన్స్ వేయిద్దాం అనమాట. మీరెవరో ఇలాగ మాత్రం కర్రీని మాత్రం ఎగరవేయకండి. మేము ఏదో కొంచెం వీడియో కోసం అలా ట్రై చేసాం. ఇన్ కేస్ కర్రీ కింద పడిందంటే మాత్రం చాలా బాధపడతారు మీరు. లాస్ట్లో ఇలా కారం వేసేసుకొని మీకు ఎంతైతే అవసరం అవుతుందో అంతే వేసుకోండి. క్వాంటిటీ మాత్రం చెప్పట్లేదు నేను. వేసుకున్న తర్వాత 5 minutes ఉడికిన తర్వాత సేమ్ ఇదే కలర్లోకి వస్తుంది అనమాట. అలా వచ్చిన దాకా ఉంచేసుకొని మీరు ఒక్కసారి టేస్ట్ చూసుకొని లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.